జరిగాయని చెప్పుకోవచ్చు. అంటే వాట్సాప్ గ్రూప్లో కొరియోగ్రాఫర్స్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ముందే షేర్ చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే ఎన్నికలు జరగబోతున్నాయని షేర్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఇందులో ఒకప్పుడు జరిగిన ఎన్నికల్లో ఈయన ఎంతో హైప్తో అంటే తెలుగు హిందీలో కూడా ఆయన ఎంతో మంచి డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. దాంతో ఆయన భారీ మెజారిటీతో అప్పుడు గెలిచారు. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆయన లేడీ కొరియోగ్రాఫర్ ఇష్యూ వల్ల అలానే కొన్ని భూమి కోట్ల స్కామ్ గురించి దానికి ప్రశ్నించడం వల్లనే కూడా ఇలా జరిగాయని కూడా చెప్తున్నారు. అంటే అదే అని చెప్పలేం, అలానే అంటే లేడీ కొరియోగ్రాఫర్ కేసు వల్లనే అని చెప్పలేం, అలాని ప్రశ్నించారు. కోట్ల స్కామ్ జరిగింది కదా, దాని గురించి ఆయన ఎక్కువ ప్రశ్నించడం వల్ల తొలగించారనేది మరి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనిపై జానీ మాస్టర్ ఇంకా ఏం స్పందించలేదు, ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది. రైట్, అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే విత్ us. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ అసోసియేషన్ కొరియోగ్రాఫర్ లిస్ట్ లో నిన్నైతే ఆకస్మికంగా ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో నిన్నటి వరకు జానీ మాస్టర్ మనకి ప్రెసిడెంట్ గా కనిపించారు. అయితే నిన్న ఎన్నికల్లో నెగ్గిన జోసెఫ్ ప్రకాష్ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా మనకి కనిపిస్తున్నారు. అయితే అసలు ఎందుకు ఇంత త్వరగా ఆకస్మికంగా మనకి ఎన్నికలు పెట్టారు, ఎందుకు జోసెఫ్ ప్రకాష్ ని పెట్టారు అంటే ఎన్నికల్లో ఏమైనా జరిగాయా, లేకపోతే నిజంగానే జోసెఫ్ ప్రకాష్ ఎక్కువ మెజారిటీతోనే గెలిచారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి అయితే జానీ మాస్టర్ మీద ఇప్పటి వరకు కూడా చాలా మనకి కేసెస్ జరిగాయి. అయితే లీగల్గా కూడా మనకి కేసెస్ మొన్న ఆయన కేసు నుంచి కూడా బయటకు వచ్చారు. లేడీ కొరియోగ్రాఫర్ మీద కొన్ని ఆరోపణలు జరిగాయి కాబట్టి దాని మీద ఆయన బయటకు వచ్చారు. అయితే నేషనల్ అవార్డు కూడా ఆయనకి తప్పిపోయింది, నేషనల్ అవార్డు నుంచి కూడా ఆయన తొలగించారు. అయితే మరి దీనికి సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్ శ్రీపాల్, చెప్పండి అసలు ఏం జరిగింది, ఎందుకు అంత ఆకస్మికంగా ఎన్నికలు పెట్టారు? జరిగిందనేది బయటకు తెలుసు, కానీ ఫెడరేషన్ అనేది ఒకటి ఉంటుంది 24 క్రాఫ్ట్స్ మీద ఫెడరేషన్. ఆ ఫెడరేషన్ అయితే పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ కూడా ఊరికి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లో ఏదైతే ఉందో డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వాట్సాప్ గ్రూప్ లో అయితే ఆ లెటర్ వేశారు. కానీ ఎవరికి ఇంటిమేషన్ లేదు. మామూలుగా అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి, మీరు ఎన్నికలు చేసుకోండి అని చెప్పి ఒక పర్మిషన్ అయితే వచ్చారు. ఇందులో కూడా గ్రూప్ లో కూడా జానీ మాస్టర్ గారి భార్య అయినా కానీ ఆమె కూడా ఇద్దరు సభ్యులే ఇందులో. ఇకపోతే జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చిన తరుణంలోనే ఈ ఒకటి లైంగిక వేధింపుల కారణంగా ఆమె కూడా ఒక డాన్స్ మాస్టర్, డాన్స్ అమ్మాయి కాబట్టి దానివల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యి లైంగిక ఆరోపణలు. కానీ నేను కోర్టులో తేల్చుకుంటానని చెప్పేసి జానీ మాస్టర్ అయితే చెప్పడం జరిగింది. జానీ మాస్టర్ జైలుకు వెళ్ళి త్వరలోనే కొద్ది రోజుల్లోనే విడుదలయ్యాడు, తనకి బెయిల్ రావడంతోనే. ఇక నుంచి అది సద్దుమణిందనే లోపే వీళ్ళు సడన్ గా ఒక ఎలక్షన్స్ రూపంలో అయితే పెట్టేసి ఇక కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ లో ఒక ముదిరిన వివాదం అని చెప్పవచ్చు. కాబట్టి జానీ మాస్టర్ కి ఒక 1 year 2 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది ఎవరికైనా ఒక ప్రెసిడెంట్ కి. కానీ ఒక 1 year అనే పదవీ కాలం కాకముందుకే ఏదైతే లైంగిక వేధింపుల ఆరోపణల టైంలోనే సస్పెండ్ చేశామని చెప్పేసి అసోసియేషన్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తీసుకోలేదు. తర్వాత ఏంటంటే ఇది సడన్ గా ఒక ఎలక్షన్స్ రూపంలో జరిగి వీళ్ళు నిన్న ఒక జోసెఫ్ ప్రకాష్ అనేది, జాలీ ప్రకాష్ అంటారు తనని, జోసెఫ్ ప్రకాష్ అయితే విన్ అయ్యాడు. ఇతను గతంలో 5 సార్లు కూడా ప్రెసిడెంట్ గా అయితే చేశాడు. ఇకపోతే ఈ గొడవ తరుణంలోనే ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు మనకు తెలిసి ఇండస్ట్రీలో చర్చ జరిగేది ఏంటంటే భూ స్కామ్ ఒక జరిగిందని చెప్పేసి జరుగుతుంది. భూమి కొనుగోలులో ఒక కోట్ల స్కామ్ జరిగింది. ఇది జానీ మాస్టర్ సభ్యులకి మరియు మిగతా సభ్యులకైతే వివాదం అయితే జరుగుతుంది. ఇకపోతే జానీ మాస్టర్ ఉన్నప్పుడు అసోసియేషన్ కార్డులు కూడా కొంచెం భారీగా వసూళ్లు అయిపోయి అతని కార్డులు దగ్గరుండి ఇప్పించడము. ఒక డాన్స్ మాస్టర్ అసోసియేషన్ కార్డు రావాలంటే నిజంగా ఒక తపస్సులాగా చేయాలి నాకు తెలిసి. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారం 6 లక్షల నుంచి 8 లక్షలు ఉంటుంది డాన్స్ సభ్యుడిగా కార్డు తీసుకోవాలనుకుంటే. ఆ కార్డు తీసుకుంటే పేమెంట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఎందుకంటే దానికి సినిమాకి కొరియోగ్రఫీ చేయడానికి అర్హులు అవుతారు. దానికి చాలా ఒక ఫార్మాలిటీ అయితే ఉంది. వాళ్ళకి ఏమేమి సభ్యుల వాళ్ళ ఇన్సూరెన్స్ కావచ్చు, వాళ్ళకి ఒక ఉపయోగం కావచ్చు. ఇప్పుడు భూమిలో కొన్న దాంట్లో కూడా ఒక ఉపయోగము, చనిపోతే ఒక రిటైర్ లాగా డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎస్ శ్రీపాల్, మరి భూమి కొనుగోలు అలానే ఐటీ మెంబర్స్ కోసం ఏదైతే ఆయన ప్రశ్నిస్తున్నారో దానికోసమే ఆయన టార్గెట్ చేసి తీసేశారా, లేకపోతే కావాలని తీసేశారా? జరిగింది, కానీ ఎందుకంటే అది కోర్టులో ఉన్నది సమస్య. ఎందుకంటే తన లైంగిక వేధింపులు ఇంకా ఏది నిజ నిర్ధారణ అయితే అవ్వలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి లైంగిక ఆరోపణలు చేసింది. ఇది ప్రెసిడెంట్ మన ఛాంబర్ వరకు వెళ్ళింది, సినిమా వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళింది. చాలా సద్దుమణిన తర్వాత ఆ అమ్మాయి కొద్ది రోజులు ఇండస్ట్రీలో చాలా మంది పెద్దల దగ్గర తిరిగిన తర్వాతనే ఈ సమస్యకి పరిష్కారం దొరకక ఆమె ఒక మీడియా ముందుకు వచ్చేసి తను కేసు పెట్టింది రాయదుర్గం నుంచి. అప్పుడు నార్సింగ్ కి కేసు అయితే పెట్టగలిగారు. ఇప్పుడు జరిగేది ఏంటంటే జానీ మాస్టర్ కూడా, ఎందుకంటే తనది కోర్టులో
దాంట్లోనే ఉంది. ఇంకా ఏది నిజ నిరూపణ అయితే ఏమీ జరగలేదు అని చెప్పవచ్చు. తన ద్వారా ఒక నేషనల్ అవార్డు కూడా కోల్పోయాడు. ఈ అంశంలోనే వీళ్ళు భూమి కొన్నారు. మరి గతంలో కొన్నారా, ఈ జానీ మాస్టర్ ఉన్నప్పుడు భూమి కొన్నారా అనేది సరైన వివరాలు అయితే ఎవరు చెప్పడం లేదు. కాకపోతే ఏంటంటే భూ స్కామ్ కూడా, ఎందుకంటే ఒక 9 ఎకరాలు అయితే వీళ్ళు కొనుగోలు చేశారు శంకరపల్లిలో. ఇప్పుడు శంకరపల్లిలో చాలా కాస్ట్లీ అయిన ఏరియా అనుకో చెప్పవచ్చు. ఈ భూమి వివాదంలో కూడా, ఎందుకంటే ఇది భూ వివాదము మరియు కార్డులు ఒకటి అసోసియేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా, ఎందుకంటే నా వడ్డిచ్చేవాడు ఉంటే మనవాడు అన్నట్టుగా జరిగిన సమస్య అని చెప్పవచ్చు. ఎస్ శ్రీపాల్, మరి జానీ మాస్టర్కి ఇప్పుడు సపోర్ట్ కూడా దూరం అయినట్టేనా? అంటే ఇప్పుడు ఇతర కొరియోగ్రాఫర్స్ నుంచి కూడా సపోర్ట్ దూరం అయినట్టేనా? ఆయన అలానే ఛాన్సెస్ కూడా ఏమైనా తగ్గేటట్టు ఏమైనా కనిపిస్తున్నాయా? ముందు అయితే గతంలో ఆయన అల్లు అర్జున్ కి అయితే ప్రత్యేకంగా అలా వైకుంఠపురం కావచ్చు, మిగతా సినిమాలు అయితే కావచ్చు, చాలా సినిమాలు అయితే ఆయనకు డాన్స్ గా అయితే చాలా చేశాడు కొరియోగ్రఫీగా. ఇప్పుడు పుష్పలో కూడా చేసే టైంకి చాలా, ఎందుకంటే ప్రాబ్లం అయిపోయి లైంగిక వేధింపుల కారణంతోనే దూరం అయిపోయాడు పుష్పకు కూడా. తన అవకాశాలు కూడా చాలా మంది లాక్కున్నారనే ఆరోపణ ఉంది. ఇదంతా చేయించింది ఎవరో అని కూడా తెలుసు అని చెప్పేసి కొంతమంది సన్నిహితుల దగ్గర అయితే ఆయన వాపోయాడు. చాలా బాధతో అయితే వెలుగుచ్చారు. ఎందుకంటే నాకు ఇదంతా చేసింది కూడా ఎవరు వెనుకుండి చేయించారు, ఇది నా మీద కక్ష కట్టే నాకు ఈ లైంగిక వేధింపులు అంటగట్టేసి నాకు ఇబ్బందులకు గురి చేశారని అయితే నిజం చెప్పాడు. కాకపోతే ఇప్పుడు ఈ భూ వివాదం కూడా ఇప్పుడు ఒక సమస్య అయిపోయింది. ఇప్పుడు ఒక అసోసియేషన్ గా మొన్నటి సడన్ గా జరగడం ఏంటంటే, వాళ్ళకి తెలుసు ఆ గ్రూప్ లో ఉన్నారనే చెప్తున్నారు కొంతమంది సభ్యులను నేను సేకరించిన సమాచారం ప్రకారం. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఈ సభ్యులే మా దాంట్లో, వాళ్ళిద్దరు కూడా మా అసోసియేషన్ లోని వాట్సాప్ గ్రూప్ లోనైతే ఉన్నారు. మాకు కూడా ఏం స్పెషల్ గా కాల్ చేసి చెప్పలేదు. మేము కూడా అసోసియేషన్ లో ఉన్నాము కాబట్టి మాకు కూడా తెలిసి మేము కొంతమంది ఎలక్షన్ వేసాము. ఒక 257 మంది ప్రకాష్ జోసెఫ్ మాస్టర్ కి అయితే 257 మంది అనుకూలంగా వేశారు. ఇంకొక రమేష్ మాస్టర్ అయితే తను కూడా నిలబడ్డాడు, తను ఒక 50 ఓట్లు వచ్చాయి. అంటే తక్కువగా ఇప్పుడు, ఎందుకంటే ఎవరు చేశారు ఇప్పుడు జోసెఫ్ ప్రకాష్ మాస్టర్, ఎందుకంటే గతంలో 5 సార్లు ఉండేసి తను ఈసారి జానీ మాస్టర్ చాలా, ఎందుకంటే అత్యధిక ఓట్లతో గెలుపొందాడు ఆ టైంలో. ఎందుకంటే జానీ మాస్టర్ కి చాలా హైప్, అంటే చాలా హైప్ ఉండడం, ఎందుకంటే వాళ్ళ అసోసియేషన్ లో కూడా కొంత పెద్ద వాళ్ళతో పరిచయాలు, ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా పెద్ద హీరోలకు చేస్తున్నాడు. అటు తమిళ్ కానీ, ఇటు హిందీ కానీ, ఇటు టాలీవుడ్ అన్ని, ఎందుకంటే ఇండియా వైజ్ గా తనకి చాలా పేరు రావడము, ఆ పేరు రావడంతోనే చాలా అయితే ఒక ఓట్లు ఎక్కువ మంది వేసి కూడా ఒక భారీ మెజారిటీతో అయితే గెలిపించారు. ఇకపోతే అసోసియేషన్ అక్రమాలని చెప్పేసి తన ఈ లైంగిక వేధింపులు ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత నుంచే ఈ అసోసియేషన్ అక్రమాలు మరియు శంకర్పల్లి డాన్స్ అసోసియేషన్ లో 9 ఎకరాల కొనుగోలు, నెక్స్ట్ ఏంటంటే ఈ కార్డ్స్ అనేది చాలా ఒక సమస్య. కార్డు రావాలంటే చాలా తపస్సు చేయాలన్న పొజిషన్ ఉంటుంది చాలా మందికి, ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రాధాయపడి, అంటే డబ్బులు ఉంటే గానీ కార్డు ఇవ్వరు. ప్లస్ ఎందుకంటే 3 సినిమాలకు పనిచేయాలనేది ఒక నిబంధన అయితే ఉంది. ఎస్ శ్రీపాల్, మరి కార్డ్స్ వల్లే, అంటే కార్డ్స్ గురించి ఆయన ఎక్కువ ప్రశ్నిస్తున్నారని దాని వల్లనే ఆయన తొలగించారా, లేదంటే అయితే ఇతర లేడీ కొరియోగ్రాఫర్ తో ఉన్న దాంతో కేసు కూడా అయింది, దాని గురించి తొలగించినట్టు ఏమైనా కనిపిస్తుందా? కూడా ఎందుకంటే ఒక సమస్య ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ని తన వెనక ఉన్న కోణంలో కూడా చూస్తారు కాబట్టి ఒక ప్రాబ్లం వెనక ఒక ప్రాబ్లం చూశారు. ఎందుకంటే తనకు సంబంధించి, ఎందుకంటే జానీ మాస్టర్ కి అప్పుడు ఉన్నప్పుడు కార్డులు ఎక్కువ జారీ చేయబడ్డాయి. ఏదైతే గతంలో ఆరోపణ చేసిన అమ్మాయికి కూడా తనే కార్డు ఇప్పించాడని చెప్పేసి కూడా ఒక వార్త అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే ఎవరికైతే కార్డులు ఎక్కువ ఇప్పించాడు అతన్ని రావడం వలన ఎక్కువ కార్డులు అయ్యారు, ఎక్కువ సభ్యులు అయ్యారు అని చెప్పేసి ఎక్కువ డబ్బులు అక్రమాలు, ఎందుకంటే దాంట్లో ఈఎంఐ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది. ఎందుకంటే కొంచెం కట్టుకుంటేనే దానికి కార్డు అర్హుదారుడు అవుతాడు, కార్డు ఇవ్వగలుగుతారు అని చెప్పేసి ఒక వాదన అయితే ఉంది. కానీ ఇది ఎంతవరకు ఏమవుతుంది అనేది ఇప్పుడు జానీ మాస్టర్ అయితే మన ఫోన్ కి అందుబాటులో అయితే రాలేదు. వస్తే అతని సమస్య అతను చెప్పాడా లేదంటే ఏం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఎస్ శ్రీపాల్, మరి జానీ మాస్టర్ గురించి, అంటే నిన్న జరిగిన ఎన్నికల్లో జానీ మాస్టర్ ఓడిపోయారు, దీని మీద ఇతర కొరియోగ్రాఫర్స్ ఎవరైనా స్పందించారా? అయితే ఒక శేఖర్ మాస్టర్ అంటే తెలిసిన పర్సన్ లాగా, అంటే ఇప్పుడు గతంలో చాలా సినిమాలు చేసిన వ్యక్తులు మనకైతే ఒక 2 ఫోటోలు అందుబాటులో ఉన్నాయి. ఆ ఫోటోలు ఎందుకంటే అందులో మెయిన్ గా ఒక శేఖర్ మాస్టర్ ఒకటే మనకు కనిపిస్తున్నాడు, జోసెఫ్ ప్రకాష్, జాలీ ప్రకాష్, అతను కూడా కొంచెం తెలిసిన పర్సనే. ఈ ప్రెసిడెంట్ వీళ్ళే ఉన్నారు కానీ మిగతా వివరాలు అడిగితే ఎవరికైనా ఏం పెదవి విప్పడం లేదు అన్న జరిగిపోతుంటాయి. అలా చెప్పడం వల్ల మనం కూడా ఒక నిరాధారణమైన ఆధారమైనది కూడా ఒక తీసుకోలేక, వాళ్ళు చెప్పలేక కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. అసోసియేషన్ కి భయపడొచ్చు, ప్రెసిడెంట్ కి భయపడొచ్చు, తర్వాత ఇతర కారణాల వల్ల కూడా కావచ్చు, వీళ్ళైతే ఏమి చెప్పలేకపోతున్నారు ఇక్కడ. ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. రైట్, మనం చూస్తున్నట్లయితే కూడా ఆకస్మికంగా ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. అంటే వాట్సాప్ గ్రూప్లో కొరియోగ్రాఫర్స్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో ముందే షేర్ చేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అంటే ఎన్నికలు జరగబోతున్నాయని షేర్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అయితే ఇందులో ఒకప్పుడు జరిగిన ఎన్నికల్లో ఈయన హైప్తో, ఎంతో హైప్, అంటే తెలుగు హిందీలో కూడా ఆయన ఎంతో మంచి డాన్స్ కొరియోగ్రాఫ్ చేశారు. దాంతో ఆయన భారీ మెజారిటీతో అప్పుడు గెలిచారు. కానీ ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ఆయన లేడీ కొరియోగ్రాఫర్ ఇష్యూ వల్ల, అలానే కొన్ని భూమి కోట్ల స్కామ్ గురించి దానికి
ప్రశ్నించడం వల్లనే కూడా ఇలా జరిగాయని కూడా చెప్తున్నారు. అంటే అదే అని చెప్పలేం, అలానే అంటే లేడీ కొరియోగ్రాఫర్ కేసు వల్లనే అని చెప్పలేం, అలాని ప్రశ్నించారు, కోర్టుల స్కామ్ జరిగింది కదా దాని గురించి ఆయన ఎక్కువ ప్రశ్నించడం వల్ల తొలగించారనేది మరి ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీనిపై జానీ మాస్టర్ ఇంకా ఏం స్పందించలేదు, ఆయన ఇంకా స్పందించాల్సి ఉంది. రైట్, అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి, స్టే విత్ us. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ అసోసియేషన్ కొరియోగ్రాఫర్ లిస్ట్ లో నిన్న అయితే ఆకస్మికంగా ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో నిన్నటి వరకు జానీ మాస్టర్ మనకి ప్రెసిడెంట్ గా కనిపించారు. అయితే నిన్న ఎన్నికల్లో నెగ్గిన జోసెఫ్ ప్రకాష్ ఇప్పుడు కొత్త అధ్యక్షుడిగా మనకి కనిపిస్తున్నారు. అయితే అసలు ఎందుకు ఇంత త్వరగా ఆకస్మికంగా మనకి ఎన్నికలు పెట్టారు, ఎందుకు జోసెఫ్ ప్రకాష్ ని పెట్టారు అంటే ఎన్నికల్లో ఏమైనా జరిగాయా, లేకపోతే నిజంగానే జోసెఫ్ ప్రకాష్ ఎక్కువ మెజారిటీతోనే గెలిచారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరి అయితే జానీ మాస్టర్ మీద ఇప్పటి వరకు కూడా చాలా మనకి కేసెస్ జరిగాయి. అయితే లీగల్ గా కూడా మనకి కేసెస్